హాయ్ ఫ్రెండ్స్, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి తప్ప మన కోసం ఎన్నో విశేషాలున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఇప్పటికీ తెలుసుకుంటూనే ఉన్నాం మనం. ఆ జిజ్ఞాసే మనిషిని చురుకైన వాడిగా చేస్తోంది. అలాంటి తృష్ణ కలిగిన మనిషి తాను నిలుచున్న నేల క్రింద పొరల్లో ఏముందో తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో కనుగొన్న విషయాల తాలూకు వింతలు విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చెట్ల వేర్లు భూమి పొరల్లో కొంత లోతు వరకు వెళతాయి. మరింత దిగువన లోతైన సొరంగాలు ఉండొచ్చు. వేడివేడి శిలాద్రవ ప్రవాహాలు ఉండొచ్చు. భూకేంద్రకం వరకు వెళితే అక్కడ ఏముంటాయో. ఎర్త్ కోర్ను దాటి మరింత లోతుకు వెళితే భూమి అటువైపుకు చేరుకుంటామా? అసలు అలా వెళ్ళగలమా? చూద్దాం పదండి. భూమి ఉపరితలం పైన మనిషి, ఇతర జీవజాలం నివసిస్తున్నాయి. భూగోళం మీద 80% జీవులు భూమిపైన నివాసం ఉంటున్నాయి. ఉపరితలం నుంచి ఒక 2 అడుగుల దిగువన మట్టిలో బొరియలు చేసుకుని జీవిస్తున్న ఎలుకలు, పందికొక్కులు వంటివి ఉంటున్నాయి. అక్కడే మట్టిలో పెరిగే వివిధ రకాల కీటకాలు, వానపాములు కనిపిస్తాయి. చీమల పుట్టలు కూడా ఉంటాయి. ఇక 10 అడుగుల లోతులో నార్వేజియర్ జాతి ఎలుకలు, బొరియలు కనిపిస్తాయి. వీటిని అడవి ఎలుకలు అని మనం పిలుస్తాం. భూమిని తొలుచుకుంటూ పోయి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఓ మాదిరి చెట్ల వేర్లు కూడా అంత లోతు వరకు విస్తరించి మట్టిని గట్టిగా పట్టుకుని చెట్లను స్ట్రాంగ్గా ఉంచుతాయి. ఇక మన ఇళ్ల పునాదులు, నీటి ప్రవాహ గొట్టాలు కూడా భూమిపై నుంచి 10 అడుగుల లోతు వరకు పెట్టబడి ఉంటాయి. వాటర్ బోర్ల తాలూకు మోటార్లు, వాటి గొట్టాలు ప్రాంతాన్ని బట్టి కొన్ని 100 అడుగుల వరకు వేస్తారనుకోండి, అది వేరే విషయం. భూ ఉపరితలం నుంచి 10 నుంచి 15 అడుగుల లోతులో నైల్ జాతి మొసళ్లు జీవిస్తూ ఉంటాయి. 32 అడుగుల లోతులో వియత్నాం యుద్ధ సమయంలో సైనికులు ఏర్పాటు చేసుకున్న క్యూచి సొరంగాలున్నాయి. హోచిమింగ్ నగరంలోని విస్తృతమైన సొరంగాల భారీ నెట్వర్క్ ఇది. ఇక 65 అడుగుల లోతులో 18వ శతాబ్ది నాటి పారిస్ కేటగోగ్స్ తాలూకు సామూహిక సమాధులు అగుపిస్తాయి. అందులో 60 లక్షల కంటే ఎక్కువ మంది సమాధులున్నాయి. 80 అడుగుల లోతులో లండన్ నగరపు మెట్రో స్టేషన్ ఉంది. 164 అడుగుల లోతులో ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలోని భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. 197 అడుగుల లోతులో భూగర్భంలో నిర్మించిన ఈత కొలను ఉంది. డీప్ డైవ్గా పిలిచే ఈ స్విమ్మింగ్ పూల్ దుబాయ్లో ఉంది. మరింత లోపలికి వెళితే 217 అడుగుల లోతులో మెస్కాయిడ్ చెట్టు వేర్ల చివరి కొనలు కానవస్తాయి. నీళ్లను వెతుక్కుంటూ అవి అంత లోతు వరకు పెరుగుతూ వచ్చాయి. మరి భూమి మీద వృక్ష జాతులన్నిటిలోనూ అడవి ఫిగ్ చెట్టు అనే వృక్షం తాలూకు వేర్లు 300 అడుగుల లోతు వరకు విస్తరిస్తాయి. 500 అడుగుల దిగువలో కొందరు ఉత్సాహవంతులు నిర్మించిన సాలా సిల్వర్ మైన్ అండ్ డ్రౌన్ హోటల్ ఉంది. అక్కడ 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. విద్యుత్ సౌకర్యం, ఇంటర్నెట్ వ్యవస్థలేవీ లేకుండా కొవ్వొత్తుల వెలుగులోనే వైవిధ్యమైన అనుభూతిని కలిగించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అంటే ప్రతి అంశంలోనూ వైవిధ్యం కోరుకునే మనిషి, అది సాహసోపేతమైనా సరే వెరవడు. ప్రకృతి కూడా సహకరిస్తే ఇక అడ్డే ముందు చెప్పండి. అలా భూమి ఉపరితలంపై నుంచి 950 అడుగుల లోతుకు ప్రయాణిస్తే నార్వేలో నిర్మించిన రైఫాస్ టన్నెల్ ఉంది. ఎందుకంత లోతులో ఉంది అంటే దాన్ని అక్కడ సముద్రం అడుగు భాగం నుంచి తొలిచారు కనుక. దాన్ని 10,000 వాహనాలు పట్టేంత వైశాల్యంతో నిర్మించారు. 2150 అడుగుల లోతులో అమెరికా దేశం పరమాణు రేడియో ధార్మిక వ్యవస్థలను నిల్వ చేస్తోంది. అక్కడ ప్రకృతి సహజంగా ఉన్న ఉప్పు రేడియో ధార్మికతను విస్తరించకుండా నిరోధిస్తుంది. కాబట్టి ప్రమాదకరం కాదు. మరి ఇంకా లోపలికి అంటే 7257 అడుగుల లోతులో భూమి మీద అతి లోతైన గుహలు కనిపిస్తాయి. వేరీ ఆఫ్ కీనా కేవ్స్ అని పిలిచే ఇవి నల్ల సముద్ర తీర ఆసియా మైనర్లో జార్జియా దేశంలో ఉన్నాయి. ఇంకా లోపలికి 8038 అడుగుల లోతులో గోథర్డ్ బేస్ టన్నెల్ పేరుతో స్విట్జర్లాండ్లోని ఆల్ప్ పర్వతాల దిగువన మానవ నిర్మిత రైలు మార్గం ఉంది. పర్వతాల మీదుగా మార్గం నిర్మించడానికి వీలు పడక ఇలా భూగర్భంలో నిర్మించారట. విచిత్రమే కదా. ఇక 12,000 అడుగుల లోతులో డెవిల్ వామ్ అని పిలిచే భూమి లోపల అత్యంత లోతుల్లో మనుగడ సాగించే కీటకాలు కనిపిస్తాయి. ఆక్సిజన్ అతి తక్కువగా, ఉష్ణోగ్రత అతి ఎక్కువగా ఉండే ఆ చోట అవి ఎలా జీవిస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. ఇక భూ ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల లోతులో అంటే 13,212 అడుగుల లోతులో ప్రపంచంలోని లోతైన గనులున్నాయి. దక్షిణాఫ్రికాలోని ఎంఫోనెంగ్ గోల్డ్ మైన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 95% తేమ కలిగిన ఈ బంగారు గనుల్లో పనిచేయడం పెద్ద సవాలు. అయితే ప్రపంచంలో అత్యంత శుద్ధమైన బంగారం ఇక్కడ గనుల్లోనే లభిస్తుంది. ఆ సంగతి అటుంచితే భుక్తి కోసం మానవుడు ఎంత సాహసమైనా చెయ్యాలి. మరి సరే, మనిషి నేరుగా ఇక్కడ దాకా చేరుకున్నాడు. ఆ పైలోతులకు వెళ్లడం కుదరని పని కనుక యంత్ర పరికరాలను చొప్పించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. మరి భూమి కోర్లో ఏముందో తెలియాలి కదా. అసలు భూమి ఎన్ని పొరలుగా ఉంటుందో ముందుగా చూద్దాం. ఇవి మొత్తం 4 పొరలు. పై పొరను క్రస్ట్, 2వ పొరను మాంటెల్, 3వ పొరను ఔటర్ కోర్, 4వ పొరను ఇన్నర్ కోర్ గాను స్థూలంగా విభజిస్తారు.
భూ ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉండే మందాన్ని క్రస్ట్ అంటారు. దానికి దిగువన ఉండే మాంటెల్ 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. క్రస్ట్ భూమి, మాంటెల్ భూమి విభిన్నంగా ఉంటాయి. మాంటెల్ మళ్లీ అప్పర్, ఇన్నర్ అనే 2 భాగాలుగా ఉంటుంది. క్రస్ట్ కింద 660 కిలోమీటర్ల వరకు ఉండే అప్పర్ మాంటెల్ ద్రవ స్థితిలో ఉంటుంది. అగ్నిపర్వతాల జనక స్థానం ఇక్కడే ఉంటుంది. అప్పర్ మాంటెల్కు దిగువన క్రస్ట్ నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉండేది ఇన్నర్ మాంటెల్. తీవ్రమైన పీడనం కారణంగా సదరు భూభాగం చాలా గట్టిగా ఉంటుంది, కానీ అది అతి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. మాంటెల్ పొరలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ నుంచి 3700 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. 2900 కిలోమీటర్ల కంటే లోతు దాటిన తర్వాత ఔటర్ కోర్ ఉంటుంది. ఇది 2200 కిలోమీటర్ల మందం ఉంటుంది. ద్రవ స్థితిలో ఉండే నికెల్, ఇనుము లోహాలు ఉంటాయి అక్కడ. వాటి ఉష్ణోగ్రత 4000 డిగ్రీల సెల్సియస్ నుంచి 5500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంత ఉష్ణోగ్రత వద్ద ఏ పదార్థము ఘన స్థితిలో ఉండలేదు. ఈ పొరలోనే భూ అయస్కాంత క్షేత్రం ఉంది. సదరు అయస్కాంత క్షేత్ర తరంగాల ప్రభావమే భూగోళాన్ని సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతోంది. ఇక తరువాత పొరలో ఉన్నది ఇన్నర్ కోర్. భూ ఉపరితలం నుంచి 5000 కిలోమీటర్ల కంటే లోతులో ఉంటుంది ఈ ఇన్నర్ కోర్. ఇది పూర్తిగా నికెల్, ఐరన్ ధాతు మిశ్రమం. ఇక్కడ ఉష్ణోగ్రత 5200 డిగ్రీల సెల్సియస్ నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత అంత ఉంటుందన్నమాట. తీవ్రమైన పీడనం కారణంగా ఇది ఘనస్థితిలో ఉంటుంది. ఇదే భూమి ఇన్నర్ కోర్. విడిగా ఈ ఇన్నర్ కోర్ అతి నెమ్మదిగా తిరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఆ కదలికల వల్ల అయస్కాంత క్షేత్రాన్ని సృజించడం వీలవుతోంది. ఈ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ల వద్ద లోహాలు కలిగి మాంటెల్ కోర్ గుండా క్రస్ట్లోకి చేరి తర్వాత ఘనీభవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవే క్రస్ట్లో గనుల తవ్వకాల ద్వారా మనం తీసుకుంటున్న ముడి ఖనిజాలు, లోహాలు. ఇవన్నీ భూమి కోర్ నుంచి పైకి రావడానికి భూపలకాల కదలికలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు కారణమవుతాయి. ఏతావాత లెక్కేస్తే భూ ఉపరితలం నుంచి 6371 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉంది భూమి మధ్య భాగం. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. మరి దాన్ని దాటి వెళితే ఏమవుతుంది? ఇది కొంచెం తమాషా ప్రశ్న అవ్వచ్చుగాక. అలా వెళితే మళ్ళీ ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటెల్ భాగాలు క్రస్ట్ గుండా వెలుపలికి చేరుకుంటాం. అంతేనంటారా? చెప్పండి చూద్దాం. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో చూద్దాం. భూమిపై నుంచి రంధ్రం చేసుకుంటూ ఆవలి వైపుకు తొలుచుకుంటూ వెళ్ళినాక పై బిందువు నుంచి అందులోకి దుమికితే భూ పొరల గుండా ఆ చివరకు చేరగానే మళ్ళీ వెనక్కి పై బిందువు వరకు తన్నుకొస్తాడు మనిషి. పైకి కిందకి అప్రమేయంగా ఊగిన తర్వాత మెల్లగా ఆ వేగం తగ్గి భూమి మధ్య భాగంలో నిలిచిపోతాడు. అక్కడే భూ కేంద్రకం ఉంటుంది కనుక ఆ కేంద్రకం శక్తి మనిషిని అక్కడే పట్టి ఉంచుతుందన్నమాట. మరి భూమికి సంబంధించిన ఈ విశేషాలు మీకెలా అనిపించాయి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.